ఆఫ్ తెలంగాణ వారు ఈ సంవత్సరము వైకుంఠపాలి అండ్ ఇండోర్ గేమ్స్ అంటే మన ప్రాచీన ఆటలని ముఖ్య ఉద్దేశంగా ఒక థీమ్గా ఈ సంవత్సరం తీసుకొని ఇప్పుడు డిస్ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాండమిక్లో పిల్లలు పెద్దలందరూ ఇంట్లో ఉండి ఈ ఇండోర్ గేమ్స్ని చాలా ఎప్పుడో లోపల పడేసిన చాలా ఇండోర్ గేమ్స్ని బయటికి తీసి ఆడుతూ ఉన్నారు. సో దాంతో ఇండోర్ గేమ్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే మన ప్రాచీన భారతీయ ఆటలను గురించి మన ఇప్పుడున్న కొత్త జనరేషన్కి చాలామందికి తెలియదండి. వాళ్ళకి తెలిసింది స్నేక్స్ అండ్ ల్యాడర్స్, లూడో ఇలాంటివి మాత్రమే తెలుసు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకున్న వైకుంఠపాలి అంటే స్నేక్స్ అండ్ ల్యాడర్స్. మరి ఇప్పుడు లూడో ఉందనుకోండి, అదేంటిదండి పచ్చీస్. సో ఇలాంటి గేమ్స్ వాళ్ళకి తెలియదు. కానీ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అండ్ వైకుంఠపాలికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వైకుంఠపాలి ఒక ఉద్దేశం, దాంట్లో ప్రతి అడుగులో ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు ప్రతి అడుగులో మనకు ఒక సందేశంతో వస్తుంది అదనమాట. ఆ సందేశాన్ని పిల్లలు చూస్తారు, నేర్చుకుంటారు. అంటే జీవితంలో పైకి ఎక్కడము దిగటము అన్నది ఈ పార్ట్ ఆఫ్ లైఫ్గా వాళ్ళు నేర్చుకుంటారు. దాని గురించి అంటే మనం ఏ మంచి పని చేస్తే మనం ఎలా పైకి వెళ్తాము, ఏ తప్పులు చేస్తే అలా పాము కరిచి మనం కిందికి వస్తాము. సో ఈ వైకుంఠపాలి నేను రిక్వెస్ట్ చేశానంటే ఈ జనరేషన్ అందర్స్కి వాళ్ళ పిల్లలకి వైకుంఠపాలి ఆడడం నేర్పించండి. అలాగే మన పచ్చీస్ కూడా, ఇంకొకటి మన పాత చెస్, ఇంకొకటి వామన గుంటలు. అంటే ఇవన్నీ మనం పిల్లలతో పాటు ఆడుతుంటే అది తీసుకొచ్చే ఒక సందేశాన్ని కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు వైకుంఠపాలిలో కింద మనకి 8 ఏనుగులు ఉంటాయి. అంటే అష్టదిక్పాలకులు కదా, అష్టదిక్పాలకులు మన భూమిని మోస్తున్నాయన్నది అర్థం కదా. సో అలాంటి సందేశాలు సో మోక్షపదం కూడా ఎలా వెళ్ళాలి అంటే మోక్షపదం ఎలా జరుగుతుంది, మనకి జీవితంలో ఏం చేస్తే మోక్షపదం, ఇలాంటివన్నీ కూడా వైకుంఠపాలిలో పిల్లలు నేర్చుకుంటారు. సో ఈ ఉద్దేశంగానే మనం క్రాఫ్ట్స్ కౌన్సిల్ వాళ్ళు ఈసారి గుడ్ ఓల్డ్ గేమ్స్ కింద మేము ఇప్పుడు ఇవన్నీ డిస్ప్లే చేశాము. సో ఇది ఈ జనరేషన్ పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో మనము ఇది చేయడం జరిగింది.